శుభప్రదం. అందరికీ నమస్కారం, నేను మీ ఐశ్వర్య రాజేష్. హలో అందరికీ నమస్కారం, నేను మీ రుతిక నాయక్. మనకి ఒక మెగా ఫ్యామిలీ షాపింగ్ డెస్టినేషన్ రెడీగా ఉంది. మన శుభప్రదం గ్రాండ్ షాపింగ్ మాల్ ఆఫ్ మెగా ఫ్యామిలీ. గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ October 17th. కుంటకాల్లో నేను వస్తున్నాను, మీరు రండి. ఓపెనింగ్ ఆఫర్స్, సర్ప్రైజెస్ చాలా వెయిట్ చేస్తున్నాయి. సో వాట్ ఆర్ యు గైస్ వెయిటింగ్ ఫర్? రండి, మనం అందరం కలిసి షాపింగ్ చేద్దాం. శుభప్రదం మెగా షాపింగ్ మాల్, ఫ్యామిలీ ఫస్ట్. సీ యూ ఆల్ దేర్. బాయ్. आंध्र प्रदेश के वजीर नारा लोकेश ऑस्ट्रेलिया के दौरे पर हैं। नारा लोकेश का सिडनी में तेलुगुदेशम पार्टी, ऑस्ट्रेलिया के नुमाइंदों और आंध्र प्रदेश के अवाम ने उनका शानदार इस्तकबाल किया। इस मौके पर ब्रिस्बेन, कैनबरा, एडल्ट और मेलबोर्न से ताल्लुक रखने वाले आंध्राई बाशिंदों ने लोकेश से मुलाकात की। लोकेश आज से 24 तारीख तक ऑस्ट्रेलिया का दौरा करेंगे। वो ऑस्ट्रेलवी हुकूमत की जानिब से इस मुल्क के हाई कमिश्नर की दावत पर खुसूसी विजिट प्रोग्राम के तहत वहां का दौरा कर रहे हैं। इस मौके पर वो ऑस्ट्रेलिया की यूनिवर्सिटीज़ का दौरा करेंगे और जदीद तदरीसी तरीक़ों का भी मुताला करेंगे। और नारा लोकेश 14 और 15 नवंबर को विशाखापट्टनम में होने वाली CII पार्टनरशिप कॉन्फ्रेंस की कामयाबी के लिए रोड शो में शिरकत करेंगे। वो कई सनतकारों और सरमायाकारों से बातचीत करेंगे और उन्हें रियासत में मदऊ करेंगे। आंध्र प्रदेश के वजीर नारा लोकेश ने सिडनी में आंध्राई बाशिंदों से मुलाकात की और इस मौके पर उन्होंने खिताब करते हुए कहा कि मखलूत हुकूमत रियासत की तरक्की के लिए काम कर रही है। रियासत को तमाम शोबों में नंबर 1 बनाने के लिए कोशा है। इन्होंने वजीर आला चंद्रबाबू नायडू के तेलुगु अवाम की ताकत को दुनिया के सामने मुतारिफ करवाने की बात की। वजीर आला चंद्रबाबू नायडू रियासत की तरक्की के लिए खुसूसी तवज्जो दे रहे हैं। తెలుగు వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా ప్రసంగం ప్రారంభించే ముందల మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దివాళీ శుభాకాంక్షలు. ఇది రెండో దివాళీ నేను ఫీల్డ్లో ఉంటున్నా. పోయినసారి యుఎస్లో ఉన్నా, ఈసారేమో ఆస్ట్రేలియాలో ఉన్నాను. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు స్పెండ్ దివాళీ విత్ ఆల్ ఆఫ్ యూ. ఏ దేశంకి వెళ్ళినా తెలుగులో కనపడతారు. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు మందే డామినేషన్. నేను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇప్పటివరకు చూస్తున్నా. ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఒక ఆఫీసర్ని ఇస్తాం జరిగింది. అతను అంటున్నారు, సార్ మా ప్రధానమంత్రి గారు కూడా ఇంత రిసెప్షన్ ఉండదు సార్ అని. మీ జోషే వేరు. అసలు ఒక మాట చెప్పాలంటే మీ మాస్ జాతర సూపర్. కంప్యూటర్ అన్నం పెడుతుందా? ఫ్లైఓవర్లు కడితే అభివృద్ధి అయినట్ట? ఎయిర్పోర్ట్ వల్ల ఏమవుతుందని అడిగిన వాళ్ళందరి నోరులో ఈరోజు మాట రాని పరిస్థితి. అంతేకాదు, ఆయన వయసు 75 అయినా ఇప్పటికీ 25 సంవత్సరాలు కుర్రోళ్ళలో పరిగెడతారు. ఆయన మినిస్ట్రీలో చాలా మంది యువకులను ఇప్పటికీ ఆయన స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం. ఆయన క్వాంటమ్ కంప్యూటర్ అంటే నాకే అర్థం లేదు. నేను ChatGPTకి వెళ్ళి ఎత్తికా క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంట్రా బాబు అని. అంటే హీఈస్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ హిస్ టైం. అందుకే మనం ఆయన్ని విజనరీ అంటాం, ఇంకొక ఆయన్ని ప్రిజనరీ అంటాం. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? చాలా మంది మిమ్మల్ని NRIలు అంటారు, నేను మటుకు MRI అంట. అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. సముద్రం దాటి వెళ్ళినా ఎప్పుడు మీ మనసు ఆంధ్ర వైపే ఉంటుంది. సొంత మాతృభూమిపై మీరు ఉంటారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న ప్రతి సిటీలో తెలుగు వాళ్ళందరూ పెద్ద ఎత్తున బయటకు వచ్చి మీరు మా కుటుంబానికి అండగా నిలబడ్డారు. మీ అందరికీ అదొక చిన్న కార్యక్రమం అనిపించవచ్చు. నాకు కానివ్వండి, మా కుటుంబానికి అది కొండంత బలమైంది. నేను ఎంత చెప్పి
तेलंगाना के वजीर आला रेवंत रेड्डी ने हैदराबाद के एनटीआर स्टेडियम में श्री कृष्णा सदर सम्मेलन में शिरकत की। इस मौके पर वजीर आला ने कहा कि तेलंगाना में यादव तबके का कलीदी रोल है। इन्होंने कहा कि रियासत की आवाम और यादव बरादरी की जानिब से हुकूमत के साथ ताउन की वजह से हैदराबाद शहर में अमन और सलामती बरकरार है और हैदराबाद शहर आलमी सरमायाकारी का मरकज बन गया है। हुकूमत का मकसद आवाम और रियासत की तरक्की है। इन्होंने कहा कि यादव तबके को मजीद सियासी मौके फराहम करने की जरूरत है। इन्होंने यकीन दिलाया कि हुकूमत इनको सियासी मौके फराहम करेगी। యాదవ సోదరులందరూ ఈనాడు సదర్ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి ఈ సదర్ సమ్మేళనంలో నాతో పాటు పెద్దలు గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారిని ఇతర మిత్రులను అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులను యాదవ కుటుంబ సభ్యులందరూ ఈనాడు వేలాదిగా ఇక్కడ మనందరము సదర్ సమ్మేళనం నిర్వహించుకుంటున్నాం। యాదవోं का ఖదర్ హైదరాబాద్ సదర్। ఈ ప్రాంతంలో ఈనాడు కాదు ఆనాడు యాదవ రాజులు పరిపాలన సాగించినప్పటి నుంచి యాదవుల యొక్క ప్రాధాన్యత హైదరాబాదు రాష్ట్రంలో ఆనాడు నిజాం ఏలిన కులీ కుతుబ్షాయిలు ఏలిన ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన సాగిన ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో యాదవులకు ఉన్న ప్రత్యేకత నమ్మకం విశ్వాసం। నమ్మిన వాళ్ళ కోసం ఎంత త్యాగానికైనా నమ్మిన వాళ్ళ కోసం ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అండగా నిలబడే తత్వం యాదవ సోదరుల యొక్క తత్వం। లాభం వస్తుందా నష్టం వస్తుందా అని లెక్కలెయ్యరు। మనకు కావాల్సిన వాళ్ళు కాలని ఒక్కటే ఆలోచన చేస్తారు। ఈనాడు మిత్రులారా రాజకీయ అవకాశాలు ఇచ్చినవి సరిపోతాయంటే సరిపోవు, ఇంకా యాదవ సోదరులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది। తప్పకుండా మీ ప్రాధాన్యతను గుర్తిస్తాం, మీకు అవకాశాలను ఇవ్వడానికి పార్టీ పెద్దలకు చెప్పే బాధ్యత నేను తీసుకుంటా। కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు కానీ మిమ్మల్ని పక్కన పెట్టే సమస్యనే లేదు। యాదవ సోదరులకు సముచితమైన స్థానం కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది। అది సంక్షేమమైన అభివృద్ధి అయినా రాజకీయ ప్రాతినిధ్యమైన ఏ అంశాలలో అయినా కూడా మీ ప్రాధాన్యత మీకు సముచితమైన స్థానాన్ని కల్పించే బాధ్యత పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా తీసుకుంటామని మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతుంది। तेलंगाना के वजीर आला रेवंत रेड्डी ने हैदराबाद के शिल्पा कला वेदिका में तरबियत याफ्ता सर्वेयर्स में लाइसेंस तकसीम किए। इस तकरीब से वजीर आला ने खिताब करते हुए कहा कि कांग्रेस रियासत में इख्तिदार पर आने के बाद अवाम और किसानों को धरानी एक्ट से निजात दिलाई और हुकूमत ने भूभारती एक्ट को मुतारिफ करवाया। इन्होंने कहा कि हुकूमत किसानों और तरक्की के लिए काम कर रही है और रियासत में 60,000 सरकारी मुलाजिमतों पर भी भर्ती किए गए। భవిష్యత్తులో భూ యజమానుల యొక్క హక్కులను భూ యజమానుల యొక్క భూమి సరిహద్దులను నిర్ణయించే అధికారం ఈనాడు తెలంగాణ రాష్ట్రం మీ చేతుల్లో పెట్టబోతుంది। ఒకవేళ ఇందులో తప్పులకు తావిస్తే ప్రజలు మీ మీదనే కాదు ఈ ప్రభుత్వం మీద తిరగబడే అవకాశం ఉన్నది। కన్న తల్లి మీద ఆధిపత్యం చెయ్యాలని ఎవరైనా అనుకుంటే అతి సామాన్యుడు కూడా తిరగబడిన చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతానికి ఉంది। అందుకే మిత్రులారా ఈనాడు మీరందరూ ఆలోచన చేసి ఆనాటి చట్టం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు। ధరణి అనే చట్టం కొద్ది మంది దొరలకు చుట్టంగా మారింది। ఈ ధరణి దరిద్రం ఒక ఎంఆర్ఓను పెట్రోల్ పోసి తగలబెట్టిన చరిత్ర ఈ తెలంగాణలో ఉంది।
ఈ ధరణి దరిద్రం ఇబ్రహీంపట్నం ప్రాంతంలో జంట హత్యలకు కారణమైంది. ఈ రకంగా ధరణి దోపిడీ గురించి ధరణి చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఈ భూమి మీద ఆధిపత్యం చెలాయించి దోసుకోవాలనుకున్న దొరలకు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పి బంగాళాఖాతంలో విసిరేసిండ్రు. ఎన్నో కారణాలు ఉండొచ్చు మా గెలుపుకు, కానీ వాళ్ళ ఓటమికి ప్రధానమైన కారణం ఈ ధరణి అనే భూతాన్ని పెంచి పోషించి ఈ భూమి మీద ఆధిపత్యాన్ని సాధించాలని ఒక కుటుంబం ఒక రాజకీయ పార్టీ అనుకోవడంతో వాళ్లకు గుణపాఠం చెప్పాలి, ఈ భూమికి విముక్తి కలిగించాలి అనే 4 కోట్ల తెలంగాణ ప్రజలు నిర్ణయించి ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజాపాలనను